బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలకు కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. కృష్ణా బేసిన్లోని సాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగకపోవడానికి కేసీఆర్, హరీష్ రావే కారణమన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన ప్రాజెక్టులను 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 1.81 లక్షల కోట్ల తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చినా కృష్ణా జలాల విషయంలో అన్యాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. కేసీఆర్ హయాంలో కృష్ణా బేసిన్లో ఉన్న ఏ ప్రాజెక్టును కూడా పూర్తి చేయకపోగా నిధులు కేటాయించడంలో కూడా పూర్తి నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. అందువల్లే ప్రతి ఏటా 100 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు కోల్పోవడం జరిగిందన్నారు. కేసీఆర్ వల్లే దక్షిణ తెలంగాణలో కరువు పరిస్థితులు వచ్చాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్ఎల్బీసీ, డిండి లిఫ్ట్ ఇరిగేషన్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులే కాకుండా కృష్ణా బేసిన్లో వివిధ దశలలో ఉన్న ప్రాజెక్టులను కూడా గత సర్కార్ పట్టించుకోలేదన్నారు. 10 ఏళ్ల నుండి వివిధ ప్రాజెక్టుల కింద భూసేకరణ కూడా చేయకుండా పట్టించుకోలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ చేతగానితనం వల్లే ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు సాగలేదన్నారు. కృష్ణా బేసిన్లోని కొన్ని ప్రాజెక్టులలో కాలువలు, డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాణం అసంపూర్తిగా ఉన్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వచ్చే 3 సంవత్సరాలలో కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులను అన్నింటినీ పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్.